పసిబాలుడిపై పరమాచార్య వారి కరుణ ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒకసారి పరమాచార్య వారు శివస్థానంలో మకాం చేసి ఉన్నారు. వారి వద్దకు 12 ఏళ్ల బాలుడు వచ్చి నమస్కరించి దీనంగా, పెరియవా, నాకు తండ్రి లేడు. తల్లి చెల్లి బొంబాయిలో ఒక ఇంట్లో వంట చేయడానికి కుదిరింది. నన్ను చెన్నైలో క్రైస్తవ పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. 4 నెలలుగా అమ్మ వద్ద నుంచి ఎలాంటి ఉత్తరము రాలేదు. వారు ఎలా ఉన్నారో తెలియదు. స్కూలు వారు నన్ను క్రైస్తవ మతంలోకి మారితే పై చదువులు చెప్పించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని బలవంతం చేస్తున్నారు. నేను మతం మారను, నాకు ఉపనయనం చేయండి అంటూ బోరుని విలిపించాడు బాలుడు. అక్కడ వేచి ఉన్న భక్తులు నయనాలు ఆర్ద్రమయ్యాయి. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, నీవు కొంతకాలం శివస్థానంలోనే ఉండు అని ఆదేశించారు. అక్కడ ఉన్న భక్తులకు ఒకే ఆలోచన, స్వామివారు ఆ బాలుని ఎలా ఉద్ధరిస్తారు అని. కొంతకాలం గడిచింది. ఒకరోజు బొంబాయి నుంచి 40 మంది వ్యక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. వారు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు స్వామివారు వాళ్ళ పేర్లు వివరాలు విచారించారు. వారిలో ఒకరిని వేచి ఉండమని ఆదేశించి ఒక వ్యక్తిని పిలిచి పిల్లవాడిని తీసుకురమ్మన్నారు. పిల్లవాడు రాగానే అతను సమాచారం అంతా బొంబాయి నుంచి వచ్చి వేచి ఉన్న వ్యక్తికి వివరించారు. ఆ వ్యక్తి, స్వామి, ఈ పిల్లవాడు చెప్పిన వివరాలు మా ఇంట్లో వంట చేసే ఆమె కుమారుని సమాచారంతో సరిపోయింది. ఈ అబ్బాయి తల్లి 4 నెలల క్రితమే మరణించింది. ఆమె అంత్యక్రియలు సంస్కారము నేనే చేయించాను. ఆ విషయము వారి బాబు చదివే స్కూల్ వారికి సమాచారం అందించాను. వారు మరి పెడచెవిన పెట్టారేమో. ఆమె కూతురు నా వద్దనే ఉన్నది. మీ దర్శనం చేసిన తరువాత చెన్నై వెళ్ళి ఈ అబ్బాయి వివరాలు సేకరిద్దాం అనుకున్నాను. మీ దయ వల్ల ఆ పిల్లవాడు నా దగ్గరికి వచ్చాడు అని సంతోషం వ్యక్తం చేశారు. స్వామి, నీవు ఈ పిల్లవాడిని కూడా నీతో తీసుకువెళ్ళి తల్లికి జరగవలసిన కర్మను ఆ పిల్లవాని చేత చేయించు. అతని చెల్లి వివాహము జరిపించు. చెల్లి పిల్లవానికి ముందు చదువు సంధ్యలు నువ్వే దగ్గరుండి బాధ్యత తీసుకుని వాళ్ళకి విద్యాభ్యాసం చేయించాలి అని ఆదేశించారు. ఆ విద్యాభ్యాసం అయిన తర్వాత ఆ పిల్లవాడి బాధ్యత, పిల్ల బాధ్యత నీదే. వారికి ఒక మంచి దారి చూపించు అని ఆదేశించారు. బొంబాయి వ్యక్తి సంతోషంగా స్వామివారి ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తానని స్వామివారికి పదే నమస్కారం చెప్పి పిల్లవాడిని తీసుకుని స్వామివారి దగ్గర సెలవు తీసుకుని ముంబై చేరుకున్నారు. పసివాడి కన్నీళ్లు కడిగిన స్వామివారు అతని తల్లి వివరాలతో పాటు అతని చెల్లి జీవితానికి మార్గం చూపించారు. ఇంతకంటే చేయవలసింది ఏముందండి? అది పరమాచార్య గారి ఔదార్యము.